హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2 hours 6 minutes రన్ టైమ్తో భవానీ వార్డ్ అనే మూవీ రెంట్ రూపంలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇది భవానీ వార్డ్ మూవీ కాదు, పెద్ద రాడ్ మూవీ అని నేనైతే చెప్తా. ఎందుకంటే ఈ మూవీ చూస్తే మీకే బాగా అర్థమవుతుంది. మూవీ హర్రర్ మూవీయే కానీ పేరుకి హర్రర్ సీన్స్ అయితే పెద్దగా ఏమీ ఉండవు. మూవీలో వచ్చే క్యారెక్టర్స్ కానివ్వండి, హర్రర్ సీన్స్ కానివ్వండి, ఆ ఎలివేషన్ సీన్స్ కానివ్వండి, అవన్నీ కూడా తలనొప్పి వచ్చే విధంగా అయితే ఉంటాయి. ఇంకా బేసిక్గా ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే, ఒక హాస్పిటల్లో భవానీ వార్డ్ అనే ఒక వార్డు ఉంటుంది. ఆ వార్డులోకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ చనిపోతూ ఉంటారు. అసలు వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు, ఆ వార్డులో ఏం జరిగింది, మరి ఆ దెయ్యం వాళ్ళందరినీ ఎందుకు చంపుతుంది, ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా మూవీ చూడాలి. మూవీ స్టోరీ లైన్ వినడానికి కొత్తగా ఉంది కదా అని నేనైతే ట్రై చేశాను మూవీ చూడడం. ఫస్ట్ 10 minutes కూడా ఒక హర్రర్ ఎపిసోడ్ అయితే వస్తుంది. ఆ 10 minutes చూస్తే మీరు మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతాయి. ఆ 10 minutes చూసి మూవీ బాగుంది కదా అనే లోపే ల్యాగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ల్యాగ్ సీన్స్ వరుసగా వస్తూనే ఉంటాయి. మూవీ ఇంటర్వెల్లో ఒక హర్రర్ సీను, మూవీ లాస్ట్ క్లైమాక్స్లో ఒక హర్రర్ సీను తప్ప మిగతా మూవీ అంతా ఓవరాల్ ల్యాగింగ్ అయితే ఉంటుంది. ఇంకా మనం హర్రర్ మూవీస్ అంటే కాంచనా, మసూదా ఆ టైప్లో ఉండాలి అని అనుకుంటాం. కానీ ఈ మూవీ చూస్తున్నప్పుడు మనకి హర్రర్ సీన్ చూస్తున్నప్పుడు ఆ గోస్ట్ని ఎప్పుడైతే చూపిస్తారో అసలు ఇది గోస్టా అని మనకైతే అనిపిస్తుంది. అలాంటి ఓవర్ యాక్టింగ్ సీన్స్ చాలానే ఉన్నాయి. క్యారెక్టర్స్ చాలా బాగా యాక్టింగ్ చేశారంటే అంతా కొత్త మొక్కలే కనిపిస్తాయి. వాళ్ళు కూడా మనకి పెద్దగా ఎక్కరనమాట వాళ్ళ యాక్టింగ్ కూడా. ఇంకా స్టోరీ అయితే పెద్దగా బాగాలేదు. మీరు చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే అస్సలు చూడకండి. మూవీలో అక్కడక్కడ కొన్ని రొమాంటిక్ బిట్ సీన్స్ అయితే ఉన్నాయి. అండ్ డైరెక్టర్స్ తీసుకున్న స్టోరీ లైన్ బాగానే ఉన్నప్పటికీ దాని ఎగ్జిక్యూషన్, ఆ నైట్ మోడ్లో వచ్చే ఎఫెక్ట్స్ అవన్నీ కూడా చూడడానికి అంతగా అయితే బాగోవు. ఒకవేళ చూడాలనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేయండి. ఈ మూవీ ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ రూపంలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5కి 1 రేటింగ్ అయితే ఇస్తాను. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.